సార్ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్‌లో హాట్ కేక్ అంటే ఏం చెప్తారు సార్? ఏ ప్రోడక్ట్? డెఫినెట్‌గా ఈరోజు ఎల్ఈడీ మార్కెట్ అనేది బాగుందండి. ఎల్ఈడీ మార్కెట్ బాగుంటుంది. అది కాకుండా రిఫ్రిజిరేటర్స్ ఎందుకంటే చాయిస్ ఉంటుంది. ఈరోజు మీరు ఏ షోరూమ్‌కెళ్ళి చూసుకున్నా సరే రిఫ్రిజిరేటర్స్‌లో చాయిస్ ఉంటుందండి. ఎల్ఈడీస్‌లో ఏంటంటే చూడటానికి అన్నీ ఒకలాగే ఉంటాయి. బట్ అందులో ఫీచర్స్ మనకు చెప్తే గాని తెలియదు. బట్ రిఫ్రిజిరేటర్స్ మొత్తం ఫీచర్స్ అన్నీ ఒకటే. బట్ డిజైన్స్ వాళ్ళేంటంటే ఇంటీరియర్ బట్టి, వాళ్ళ తాలూకా టేస్ట్ బట్టి, కలర్ టేస్ట్ బట్టి, కలర్ చాయిస్ బట్టి ఈ రిఫ్రిజిరేటర్స్ కూడా ఆ విధంగా మా కంపెనీ కూడా మేము ఇదంతా కూడా మీరు చెప్పింది కలర్ గాని ఇదంతా బయటికి కనిపించేది సార్. వాస్తవంగా ఒక కస్టమర్ ఏదైనా ప్రోడక్ట్ తీసుకెళ్ళేటప్పుడు ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి సార్? పరిగణలోకి తీసుకోవాలంటే సార్ ఈరోజు ఏదున్నా సరే స్టార్ రేటింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. ఏసీ అవ్వచ్చు, రిఫ్రిజిరేటర్స్ అవ్వచ్చు, వాషింగ్ మెషిన్ అవ్వచ్చు. మీరు పవర్ బిల్ కట్టగలరు కానీ పవర్‌ని మీరు ప్రొడ్యూస్ చేయలేరు కదా! ఓకే. ఈ స్టార్ రేటింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? స్టార్ రేటింగ్ అనేది ఏంటంటే పవర్ కన్జంప్షన్‌లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే తక్కువ పవర్ తీసుకొని అవి వర్క్ చేస్తాయి. ఇన్వర్టర్ మోడ్‌లో అంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు మీకు సపోజ్ ఒక పాత ఏసీలు ఉన్నాయి. ఒక రూమ్ టెంపరేచర్ ఒక సెట్ ఆఫ్ టెంపరేచర్ చేసిన తర్వాత కంప్రెసర్ ఆఫ్ అయ్యేది. ఓకే. ఆఫ్ అయ్యి మళ్ళీ రూమ్ టెంపరేచర్ పెరిగిన తర్వాత కంప్రెసర్ ఆన్ అయ్యేది. కంప్రెసర్ ఆన్ అవ్వటం అంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ పవర్ ఎక్కువ తీసుకొని అయ్యేది. మీరు సపోజ్ మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంది. మీరు ఎప్పుడైనా ఆన్ చేసి ఆఫ్ చేస్తారా? లేదు కంటిన్యూస్‌గా ఆన్‌లో ఉంది. ఉంచుతారు. ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా ఏంటంటే అది ఆ ఇన్వర్టర్ మోడ్‌లో పనిచేస్తుంది. అదే ఏసీ కూడా ఇప్పుడు ఇన్వర్టర్ సీరీస్ వచ్చాయి. అది ఒక సర్టెన్ టెంపరేచర్ వచ్చేసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా డీసీలో కన్వర్ట్ అయ్యి డీసీ అంటే బ్యాటరీ పవర్ కాదండి. డీసీ మోడ్‌లోకి వెళ్ళిపోయి పవర్ తక్కువ తీసుకొని ఆ టెంపరేచర్‌ని మెయింటైన్ చేస్తుంటుంది. దానివల్ల పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది. దానివల్ల ఈ స్టార్ రేటింగ్స్ అయన్నీ చూసుకోవాలి. స్టార్ రేటింగ్ అంటే ఎక్కువ ఉండాలా సార్? తక్కువ ఉండాలా సార్? ఎక్కువ ఉండాలండి. 5 స్టార్ రేటింగ్ ఉంటే మంచిది. 3 స్టార్ ఓకే. యూసేజ్ బట్టి మీరు తక్కువ యూజ్ చేస్తాను అనుకుంటే 3 స్టార్ తీసుకుంటారు. లేదు కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే మీరు 5 స్టార్. అంటే ఒకటే మోడల్‌కి 3 స్టార్ ఉంటుంది, 5 స్టార్ కూడా ఉంటుందా సార్? ఉంటుంది. ఇప్పుడు ఏసీ ఉందండి. 3 స్టార్ ఉంటుంది, 5 స్టార్ ఉంటుంది. ఒక రిఫ్రిజిరేటర్ ఒక మోడల్ ఉంది. లుక్స్ సేమ్స్ టు బి సేమ్. మీకేంటంటే అది ఆ స్టార్ రేటింగ్ స్టిక్కర్ మూసేస్తే ఏది ఏ మోడల్ అనేది చెప్పలేము. 195 లీటర్స్‌లోనే ఓకే. 3 స్టార్, 5 స్టార్ ఉంటాయి. పక్కన పెడతాం మేము కూడా. ఓకే. యువర్ చాయిస్. ప్రైస్ వేరియేషన్ ఉంటదా సార్? డెఫినిట్‌గా ఉంటుంది కదా! ఉంటుంది. రెండిటి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. 5 స్టార్ ఎక్కువ ఉంటుంది. 5 స్టార్ ఎక్కువ ఉంటుంది. వారంటీ రెండిటికి ఒకటే ఉంటుంది సార్? వారంటీ వేరే ఉంటుందా? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. కంపెనీ సేమ్ ఉంటుంది, అన్ని సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది. లుక్ వేరే ఉంటుంది. అదే చెప్పాను. ఆ స్టిక్కర్ మూసేస్తే ఏది 5 స్టార్ ఏది 3 స్టార్ ఇది అటు అది ఇటు మార్చినట్టయితే మేమే చెప్పలేం. మీకు తెలియదు. రెండు ఒకలాగా ఉంటాయి.